వైద్యంలో అద్భుతాలంటే ముందుగా వినిపించే పేరు డాక్టర్ దండపు బసవానందం. 3 దశాబ్దాలకు పైగా అనుభవం, మొండి వ్యాధులు సైతం శాశ్వతంగా తరిమి కొడుతున్న వైద్య మహర్షి. జీవితాంతం భయపెట్టి వ్యాధులు కూడా ఆయన చేతుల్లో లొంగిపోతాయి. దేశవ్యాప్తంగా ఎన్నో అవార్డులు, రివార్డులు ఆయన సొంతం. దేశవ్యాప్తంగా హోమియోపతిని ప్రజల్లోకి తీసుకుని వెళ్తున్న డైనమిక్ స్టార్. సామాన్యులకు సైతం అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తూ రోగుల జీవితాల్లో వెలుగు నింపుతున్న వైద్య శివామహుడు. తన తండ్రి పరిస్థితి మరెవరికి రాకూడదని ఆశయంతో ఈశ్వరప్ప హోమియో క్లినిక్ ని స్థాపించి హోమియో ప్రపంచానికి గర్వకారణమయ్యారు డాక్టర్ దండపు బసవానందం. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలో హోమియోపతిలో నెంబర్ 1 గా పేరు తెచ్చుకున్నారు డాక్టర్ దండపు బసవానందం. ఏం పేరు? నర్సయ్య సార్. నర్సయ్య. ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్ప హోమియో క్లినిక్? ఎల్లారెడ్డిపేట మండలం సిరిసిల్ల డిస్ట్రిక్ట్. ఎల్లారెడ్డిపేట మండలం సిరిసిల్ల డిస్ట్రిక్ట్. ఏం బాధ ఉండే నీకు మొదలు నా దగ్గరికి వచ్చినప్పుడు, ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వచ్చినప్పుడు? ఈశ్వరప్ప హోమియోకి వచ్చినప్పుడు నాకు తలగా బాగా నొప్పి ఉంటుండే. అంగితలు ఎవరాకు లేస్తే నూకేసు, నడవరాకపో, మోకాళ్ళ నొప్పులు, మెడల నొప్పులు. ఇప్పుడు మాత్రం చాలా మెడల నొప్పులు, వంగితే దొబ్బేసినట్టు అవుతుండే. దొబ్బేస్తా అంగి లేస్తే నూకి పారేస్తుంటారు, కింద పడేసినట్టు అవుతుండే. ఎక్కడ వాడుతూ ఉన్నట్టు ఉంటుంది. అబ్బా, మరి ఇక్కడ రాకముందు ఎక్కడెక్కడ పోయినావు? ఏమన్నాడు డాక్టర్లు? నరాల డాక్టర్ దగ్గర పోయినా. ఏమన్నాడు? మందులు వాడిన ఏం కంట్రోల్ కాలేదు. అది నరాలకు సంబంధించి, బ్రెయిన్ సంబంధించిందే. బ్రెయిన్ లో నీకు రక్త ప్రసరణ తగ్గిపోయి బ్రెయిన్ అట్రోఫీ అవుతుంది, శుష్కించిపోతుంది. ఇప్పుడు హోమియోపతి మందులు వాడి ఎన్ని నెలలు అవుతుంది? 5 నెలలు. 1, 2, 3, 4, 5 నెలల. ఇప్పుడు ఎట్లుంది? చాలా రూపాయికి భారణ తగ్గింది. వంగుతి దొబ్బుడు, సులుగుడు లేదు. బ్రెయిన్ మంచిగా అవుతుంది. ఇంకా చరణ కూడా పోయితే తక్కువ చేస్తా. ఎప్పుడు చూసినా ఈ పెద్ద కేసు, అది లేకుంటే నీకు కాలేజీ పడిపోతుండే బ్రెయిన్ లో, నీకు శుష్కించిపోయి. అది మనకు బయటపడ్డావు. ఇంకా మంచిగా వాడుకో, ఓకేనా? అందుకే వాడుతున్నా సార్. ఓకే.